రాక్షసుడు పంపిన మా తల్లి నాకు శాపం ఇచ్చిన నాకు మోసం జరుగుదని చెట్టుపై ఉండి లోకమాత ఒకవేళ శాపం ఇస్తే నేను ఇక్కడే మన్నిస్తాను, రావణుడు నా గురించి చూస్తానని ఆలోచించి అప్పుడే ఆ రావణుడి మీద క్రోధపడి చెట్టు దొరికి ఏమంటున్నాడు వినండి. అకటకట శ్రీరామచంద్రుని యాజ్ఞము కైకొనను అకటకట శ్రీరామచంద్రుని యాజ్ఞము కైకొననైతినిగా అకటకట శ్రీరామచంద్రుని యాజ్ఞము కైకొననైతినిగా అకటకట శ్రీరామచంద్రుని యాజ్ఞము కైకొననైతినిగా అకటకన రావణుని రావణుని జర జర నీటుకపోదుగా ఒక్కగుండుకే రావణుని వరుగలు పొడి పొడి చేసెదగా లోకమాత భూజాత నేను రాక్షసులను కాదు, శ్రీరామకింకరుడు శ్రీయాంజనేయుడు వాడను. వీరు ఎవరైనా వీళ్ళు నమ్మరాదు. వీడు మారువేషంలో వచ్చిన దుర్మార్గుడు కావచ్చు. అప్పుడు ఆంజనేయుల వారు దుర్మార్గుడు ఎప్పుడు అన్నాడో అతడు పంపిన ఉంగరం ఇస్తా అని చెప్పి ఉంగరం ఇస్తాడు. ఇదిగో ఇదిగో ఉంగరము సీతమ్మ దాయా
అమ్మా నేను రాక్షసులను గాను శ్రీరామకింకరుడను. నీ పతి పంపిన ముద్దు చుంగరం చేకొని నన్ను విశ్వసించు. శ్రీరామచంద్ర మహారాజుకి నా విధుడు Oh
మా నమ్మలేదు. నీవు నిజం నిత్యము రామభక్తుడు అయితే మా రాముడు ఏ రేసిన వాళ్ళకి తెలుపుతుంది. ఉంగరము రాముడదని తెలిసి ఉచితముగను ఇంగితముగాను మదినండు పొంగు చూడాలముని జత్తు పొలతిరేను రంగుగానిది వంచెను రమణి పటుమా ఇకనైనా నమ్మిదివా? ధన్యశ్రీ అంజనయ్య, ఇప్పుడు నమ్ముతుంది. నాగుడు ఏడికిన ఉన్నాడో తెలిపి. నీలమేఘ ఛాయ గోను గ్రేహము వాడు ఎడదరమ్మ గలట్టి వీరుడితడు ముని పూజితుండు సన్నేదక భారంగా జాను బాహుడోయమ్మయతడు పరగాంతులను మాతృభావమనటివాడు అఖిల విద్యలు రంగినటివాడు రవికుల వర్ణమందు రాముడై పుట్టియో కలుష దూరుండు సద్గుణ గుణ్యుడతడు లక్ష్మణున్నతునికి నతడే సాటి నన్నీట బంగారు ఛాయవాడు నాటి నుండి అన్నహారం లేక నీ నీటి ప్రాంతితే నున్నవాడు నీ మరిది లక్ష్మణుడు బంగారు ఛాయ గల్లవాడు. నమ్ముతుంది ధన్యశ్రీ. దయచేసి సీత మైక్ సెట్ చేయగలరు ప్లీజ్. సీతది మైక్ వస్తలే కరెక్ట్. శ్రీరామచంద్ర మహారాజుకి మా ఇరువురు ఏ తీరున్న వారు తెలుపు మహిమ. ఆహా తల్లి, నీవు పోయిన నాటి నుండి అన్న హారం లేక నీ మీది భ్రాంతి ఉన్నవాడు అలా తండ్రి. నా భుజము పైన కూర్చుండుము, నిన్ను ఎత్తుకపోయి రాముల వారి వద్ద దింపగలను. శ్రీరామచంద్ర మహారాజుకి ఇంత చిన్నవాడు నన్ను ఎలా తీసుకుపోయేది నా తండ్రి.
కనలోని కొడుగురియుతుందో కడువంత గల రావణుందో వాని కల్లోని కొలువురియుతుందో ఇప్పుడే నా మేలు గంటివా సీత ఇదిగో మధ్యన తెలుసుకుంటివా ఇప్పుడే నా మేలు గంటివా సీత ఇదిగో మధ్యన తెలుసుకుంటివా ఇదిగో నా మేలు గంటివా సీత ఇదిగో మధ్యన తెలుసుకుంటివా ఇప్పుడే నా మేలు గంటివా Shiva
Ram
నన్ను మెచ్చితివా జనగల్పావని రాధాదాసుడను తల్లి నన్ను మెచ్చితివా జనగల్పావని రాధాదాసుడను తల్లి ఆది రామున దేవే నాటి బలవంతమునా ఆది రామున దేవే నాటి కైవల్యమునా ఆది రామున దేవే నాటి బలవంతమునా ఆది రామున
మహారాజుకి నేను ఎన్నుకోవాలి తండ్రి. అతడు నా మీద యాజ్ఞలో ఉన్నాడా తండ్రి? ఉన్నాడు, నీ మీద యాజ్ఞతోనే ఉన్నవాడు. హరిహారాదులకైనా బ్రహ్మకైనా పూర కర్మము తప్పబోదు ఎవ్వరికి. అనుభవించి అష్ట కష్టములో అధిక సైన్యముతో హరివచ్చుదాకా వైదేహిని మనసు నోర్వలేకుంటే రామమ్మ జానకి రాజీవనేత్రి ఎక్కువ నా భుజము ఏపుగా నీవు సింహాల గనుల కొట్టి సిద్ధంగ జాతి తోకను దిక్కుచు తొడదరుచుకొని అంబరమున గెగిరి అటు ఊరి చూసి అంబరమున గెగిరి అటు ఊరి చూసి కోరమీసము దువ్వి కడుదీరతోను పూక పెద్దగా పెట్టి కుంభిని వనుక పూక పెద్దగా పెట్టి కుంభిని వనుక గుప్పించి దుమి కదా కొలగిరులటల్లా ఆ సముద్రము దాటి అరిగడకు చేరి చెల్వగా నిను రాజశేఖరుల గనిపి తల్లి తల వంచి మృత్యద కరుణించవమ్మా. ఆ తల్లి ఆ రాగముల చూచుటకు నీ మనసు నోడవలేకుంటే నా భుజము పైన కూర్చుంటుము. ఇప్పుడే తీసుకుపోయి రాముల వారి వద్ద దింపగలను. తండ్రి అతడు ఎప్పుడు వచ్చును కదా తండ్రి? అతడు వచ్చే వరకు నేను బ్రతికి ఉంటాను తండ్రి. ఇంత ఏగిరా పడితివా రాముల చూడా, ఇంత ఏగిరా పడితివా రాముల చూడా, ఇంత తొందర పడితివా రాముల చూడా, ఇంత తొందర పడితివా రాముల చూడా, ఇంత ఏగిర పడితే ఇప్పుడే రామమ్మ, ఇంత ఏగిర పడితే ఇప్పుడే రామమ్మ, నన్ను నీ కాను నీ కలిపేదాని గముగా, ఇంత ఏగిర పడితివా రాముల చూడా,
ఆగని తీర్చలేవా తల్లి? అయ్యో నేనేమి చేతురా ఆంజనేయ, కావలున్నాడు రాక్షస క్రాంతలెల్ల, వాసిగాను పోకపోకనక పన్ను ఫలము, తెలివితో నిరగక చంపుకొను. శ్రీరాజా రామచంద్ర మహారాజుకు ఆ కొడుక ఆ యొక్క దండుల కంట పడకుండా ఒక ఫలము పెంచుతాను. తల్లి
తల్లి, ఇప్పటికి నేను కృతార్థులనైతిని. ఈ ఫలములకు సెలవసాముడు. అలాగే ఆంజనేయుల వారు అక్కర్లేదే బాపు. ఇక్కడకు పోయిన నిమిషముందా నా శ్రమను తీర్చువారి ఎవరికి చెప్పుకుంది నేనేమి చేతు. అమ్మ, ఇన్ని రోజులు నేను ఉన్నా కదా, మేము నా అరికడకు పోయిన నా బాధలు ఎవరికి చెప్పుకుంది తండ్రి? తల్లి, సీతమే పోయి వచ్చద శీఘ్రముగను, హరికి ఏదైన నీ చేతి ఆనవాలు, ఇన్నునే కొనిపోయద ఈ క్షణమున, కొలతి కరుణ లేకున్నా పోవగలనా? శ్రీరామచంద్ర మహారాజుకి రామచంద్రుడు ఆడవాళ్ళు పంపినప్పుడు మీరు పంపరా? రాజా
నా యొక్క మణికృపను నా యొక్క రాముల వారికి ఇస్తున్నాను అని తెలుసు. పోయి రాము లేని అలాగే జరగండి. హరియు పంపిన కార్యమంద చేయగలేక హరియు పంపిన కార్యమంద చేయగలేక అట్టపోయిన వాడు అదమదుత కరుణాజ్ఞ నాతోను పని కొంతగా వించి కనుకపోయిన వాడు కఠిన దూత ధర చెప్పినంతలో పని కొంతగా వించి మళ్ళీ పోయిన వాడు మధ్య దూత ఇప్పటికి ముమ్మారు ఇలనుండగా వించి ఇమ్మడికి ముమ్మారు ఇలనుండగా వించి మళ్ళీ పోయిన వాడు మధ్యదూత సత్వకార్యముని పుడమి జడకున్న హరిమెచ్చు పుణ్యమేమి పుడము జడకున్న హరిమెచ్చు పుణ్యమేమి లంక జడకున్న నను పంప లాభమేమి దశముకుడు హతము కాకున్న ధర్మమేమి పురము జడకున్న హరిమెచ్చు పుణ్యమేమి పనగవర పాలకుల తృంచ లాభమేమి శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి వరపుత్రుడనే నాంజనేయుడం ఆంజనేయుడు ఆలోచించి రాముడు చెప్పినంత పని చేయకపోయినా రాముడు బ్రతుకుతాడని చెప్పి ఆ వనమంతా విడిచివేస్తాడు. ఆ తర్వాత ఇద్దరు రాక్షసులను బ్రతికిస్తాడు. ఎందుకంటే రావణునికి పోవాలి కదా ఈ కవర్ అనుకొని అందరి రాక్షసులు వధించి ఎక్కడి వాళ్ళని అక్కడ కుప్పలు పెట్టి మహాప్రతాపము మామూలుగా లేదు. బీభత్సంగా మొత్తం మన రాక్షసులు అందరిని కొరికి ఎక్కడి కాయాలని అక్కడనే కొరికింది. ఎవరి కాయలు ఉంచలే. అంత దండిదా? ఏ మహాదండి మహారాజా, మహామంత్రి, బాప్రే బాప్. అయ్యా, నా చిన్ని కుమారుడైన అక్షయుణ్ణి తోలుకొని రమ్ము సభకు. అవునా మహారాజా? చిన్ని కుమారుడు పడతాడు కూతుని? తప్పకుండా పడుతుంది. కూతులను పట్టే ఫ్యామిలీ అయ్యా.
చినుకులకు చిటపట చినుకులకు చిటపట చినుకులకు ఏడవిన్నవో రాత్రి ఏడవిన్నవో రాత్రి కరెంటు వాయే ఏడదిన్నవరో రాత్రి కబడ్డీ ఏడదిన్నవరో రాత్రి ఏడవన్నవరో రాత్రి అయ్యా ఏమంటావు ఏమంటావు మల్లికార్జున సాబ్ ఎంపీ ఏంటి చెప్పు అయ్యా దేవకాంతాన ఎవరయ్యా నువ్వు సరివే నా నామం అడుగుతుంటేవా సేవక? అవును కదా మహారాజా, మహారాజులేనా? మహారాజులం కాబట్టి సేవక అంటున్నాం కదా. అవును కదా మహారాజా. చెప్పు, మీ యొక్క నామాంకితం తెలుపండి. నా యొక్క నామము అక్షయరాజు అని అందరు. అక్షయ మహారాజా. అవును. మీ బాబు పేరేంటి? మా హృదయ ఇంకా చెప్పదు నేను కూడా ఒప్పుకోను. నువ్వు రాజువు కాదా? ఓకే ఓకే. రావణ బ్రహ్మ అని చెప్పిండు. అని వినాలే, అబద్ధం ఆడరు. రావణ బ్రహ్మ అని చెప్పిండే నాకు వినబడ్డ మీకు రావాలేదా? రావణ బ్రహ్మ మహారాజు అన్నాడు. అయ్యా బరోబర్ అన్నాడు. మల్లికార్జున ఏమంటావు? బరోబర్ అన్నాడు. అబద్ధం ఆడి మహారాజా మీ యొక్క తల్లి గారి పేరు చెప్పండి. మా యొక్క తల్లియారకు మండోదరి. మండోదరా? అవును. అయ్యా మీ యొక్క సోదరుని పేరు? మా యొక్క సోదరుడు ఇంద్రజిత్. అయ్యా ఎక్కడికి పోతాడు? మా తండ్రి గారి దగ్గరికి వెళ్తున్నాం. అలాగే మీరు తండ్రి గారి వద్దకు వెళ్ళండి. మీ సోదరుని రప్పిస్తా. పక్కకు కలవ కలవ. జయ బలో శంకర్ మహారాజ్ కి. ఇంద్రచంద్ర దేవేంద్రుల గెలసిన ఇంద్రజిత్తురా ఇంద్రచంద్ర దేవేంద్రుల గెలసిన ఇంద్రజిత్తురా సతీసులే కలిపి ఉండరా తాండా వైభవం సతీసులే కలిపి ఉండరా చంద్ర వైభవం
ఆనాడేమన్నంటినా తిరుపతి నిన్ని నాడేమన్నంటినా తిరుపతి తిరుపతి నాడేమన్నంటినా తిరుపతి ఆనాడేమన్నంటినా తిరుపతి నిన్ని నాడేమన్నంటినా తిరుపతి తిరుపతి అయ్యా అరే సేవక ఇది రాజు మహారాజా ఎవరు మీరు మీ యొక్క నామాంకితం తెలపండి సభస్థలికి నా నామం తెలుపమని అంటుందివా? అవును కదా మహారాజా. ఆహా దక్షిణాలను పరిపాలించడి అయ్యా రావణ బ్రహ్మ పెద్ద కుమారుడు నాకు ఇంద్రజిత్తు నా నామము అని వాడుతున్నారు. అయ్యా మహారాజా బ్రహ్మాండంగా ఇంద్రజిత్తుడు మీరేనా మహారాజా? అవును. మేఘనాథుడు అన్న మీరేనా? మేఘనాథుడు అన్నా నేనే. మీ మహిమలు వేరే ఉంటాయట కదా? ఉంటాయి. నాకు కొన్ని నేర్పరాదు అయ్యా, సేవకుని కదా. అయ్యా మహారాజా మీ అవ్వ పేరేం పేరు? మాయాసురుని వరాల పుత్రిక మండోదర నా తల్లి. మండోదర మీ సోదరుడు ఉన్నాడా? ఉన్నాడు. ఈ క్షితి లోపల పేరుగాంచిన అక్షయుడు నా తమ్ముడు. అబ్బో బాప్రే బాప్. మా పినతండ్రులు చెప్పమండిగా చెప్పాలే. విభీషణ కుంభకర్ణాదులు నా పినతండ్రులు. బా ఇద్దరు. ఏ ఫ్యామిలీ మొత్తం పెద్దదే, పెద్ద ఫ్యామిలీ అయ్యా, బాగా పెద్ద కుటుంబం. అయ్యా ఎక్కడికో వెళ్తున్నారు కదా? మా నాయన గారి వద్దకు వెళ్తున్నవాడు. అలాగే మహారాజా మీరు సభకు వెళ్ళండి. ఆయన విభీషణ అతి ఘోరంగా, అతి భయంకరంగా జాలే వచ్చినవేమయ్యా, ఓ సంగమయ్యా రైకే కుట్టినవేమయ్యా. అయ్యా జాలే వచ్చినవేమయ్యా, ఓ సంగమయ్యా రైకే కుట్టినవేమయ్యా.
అయ్యా ఎవరు మీరు? నన్ను అమ్మమ్మ అడుగుతుంటువా? అవును కదా మహారాజా. దక్షిణ పరిపాలించాడు అయ్యా మహావీరుడైన రావణ బ్రహ్మ సహోదరులను అయ్యా నా నామము విభీషణుడు అందరు. అయ్యా చిన్న బేసన పెద్ద బేసన విభీషణ అంటే అట్లయ్యా? ఏ మంత్రివారి ఏం మాట్లాడుతున్నావు? మహారాజా అర్థం కాలే. ఏమంటున్నావు? మీ పేరే విభీషణ మహారాజులా? అవును. అయ్యా మహారాజా అయ్యా ఎక్కడికో వెళుతున్నారు కదా? మా అన్నయ్యకు రావణ బ్రహ్మ సభకు బయలుదేరుతున్నవాడు. అలాగే మహారాజా వెంటనే వెళదాం పదండి. చల్లగా వర్ధిల్లు కుమార అక్షయ. మన వనంబుకు ఎక్కడిదో కోతి వచ్చి మన భటులైన వాళ్ళని కొట్టి వనమంతా విరిచి ఉన్నదాట. దాని సత్వరమే వెళ్ళి దాని ప్రాణముతో నా ముందుకు పట్టుకొని రమ్ము. అలాగే నాయన గారు. చల్లగా వర్ధిల్లు. కోతిని పుడే పట్టి తెచ్చరా తండ్రి నీటితోనే పోయి వచ్చరా. కోతిని పుడే పట్టి తెచ్చరా తండ్రి నీటితోనే పోయి వచ్చరా. కోతిని పుడే పట్టి తెచ్చరా రాజేశను రామదూతాయ వాడు రాజేశను రామదూతాయ శంభు తోడను మంత్రి వరులెల్లా నతిమించే పరమదంతో శంభు తోడను మంత్రి వరులెల్లా నతిమించి పరమదంతో శంభు తోడను తడుగా సందడిగా పోవగా చూసి బట్టి తెచ్చరా పోయి వచ్చరా. కడుకోపమున ఎట్టే బట్టెరా వాయు కొడుకోని ధరదూలా గొట్టెరా. కడుకోపమున ఎట్టే బట్టెరా వాయు కొడుకోని ధరదూలా గొట్టెరా. కోతిని పుడ పట్టి తెచ్చరా తండ్రి నీటితోనే పోయి వచ్చరా. కోతిని పుడ పట్టి తెచ్చరా తండ్రి నీటితోనే పోయి వచ్చరా. తడువు చేయగనే సందడిగా పోగా చూసి గడిసి వానరుడెంతో గడగాడ మనకాగా. కూనే సూరుడా లంకా రవణేశ్వరుని కుమారుడా. రణరంగమునకేనే సూరుడా కోతిని పుడ పట్టి తెచ్చరా తండ్రి నీటితోనే పోయి వచ్చరా. కోతిని పుడ పట్టి తెచ్చరా తండ్రి నీటితోనే పోయి వచ్చరా. కోతిని పుడ పట్టి తెచ్చరా. ఆ సేవక మహారాజా ఆ కోతిని ప్రవేశపెట్టు. ఎక్కడున్నదో చూద్దాం మహారాజా. కోతి ఈ ఉద్యానవనం వనములకు వచ్చి కోతి ఉద్యానవనంలోకి వచ్చి ఇంత గాథ చేయుచున్నావు. ఎక్కడ నుండి వచ్చిందిరా?
ఒరే అక్షయ, నీలాంటి అక్షయులు లక్షలు వచ్చిన ఈ వానరేంద్రుని వానములకు సరిరారు. కోతి వినరని కూతలకి ఇప్పుడే బీటిల్లే భయపడేవాడు రమ్ము నాతో యుద్ధం చేయి. చిన్నవాడను నిన్ను చెప్పని కన్నవాడు వెళ్తే, 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 ఉన్నది ఉన్నది చంద్రుని తీరో, సరుకున్నది చంద్రుని తీరో, ఉన్నది ఉన్నది చంద్రుని తీరో, సరుకున్నది చంద్రుని తీరో, ఉన్న చోట కూదేరో, ఉన్న చోట కూదేరో, ఉన్నట్టు నిన్ను మన్నించనురా, ఉన్నట్టు నిన్ను మన్నించనురా, ఉన్నట్టు నిన్ను మన్నించనురా, ఉన్నట్టు నిన్ను మన్నించనురా, చిన్నవాడను నిన్ను చెప్పని కన్నవాడు వెళ్తే, చిన్నవాడను నిన్ను చెప్పని కన్నవాడు వెళ్తే. ఒరే అక్షయ, నీ తల్లిదండ్రులు దుఃఖింతురు, నీ వెళ్ళిపోము, నాతో యుద్ధం సరికాదు. రీత బోర నా చేత కాదని తీరికని నీతులు పలికేలా ఒరే కోతి, నాతో పోరాడానికి చేతగాక నీకు ఇలాంటి మాటలు కలుపుతుండేవా? రమ్ము. సంగరము చౌరంగ చేసి చెప్పి నన్ను జయించవా, 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 బందపాడిపోయేవా, 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 నా సంగతి గడినావా, సంగతి గడినావా, నా సంగతి గడినావా, సంగతి గడినావా, సంగరము చౌరంగ చేసి చెప్పి నన్ను జయించవా, సంగరము చౌరంగ చేసి చెప్పి నన్ను జయించవా. ఒరే అక్షయ, నాతో యుద్ధము సరికాదు, నీ వెళ్ళిపోము. అడవి తిరిగి కాయల ఆకులు తిన్నట్టు అడవి తిరిగి కాయల ఆకులు తిన్నట్టు అడవిలో తిరిగి కాయలు కాకులు తిన్నట్టు కాదురా, నిలువు నాతో. పల్లి చుండనని పలికిన మరి నీ తిండి వాడను గాను, 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 గాత చేయని గబోను, గాత చేయని గబోను, గాత చేయని గబోను, గాత చేయని గబోను, తెరమల్ల మగడగా నీతోను, ఒరే అక్షయ, నాతో యుద్ధము చేయుటకు నీకు సరికాదు. ఎంత వాడని ఊరా పంతములాడేవురా, ఎంత వాడని ఊరా పంతములాడేవురా, ఎంత వాడని ఊరా పంతం అందనా పోరు కల్పమిందునా, వాయునందనా పోరు కల్పమిందునా, వాయునందనా పోరు కల్పమిందునా, వాయునందనా పోరు కల్పమిందునా, మాటలాడగలిగే ఉత్తగనే
పట్టి చీరి వేసదా చూడుము. ఎంత వాడ నీవురా పంతములాడేవురా, ఎంత వాడ నీవురా పంతములాడేవురా, చూడు నిన్ను ఇప్పుడు రంటుమానవేలరా, ఒరేయ్ కోతి నీ వృధా మాటలు, ఒరేయ్ కోతి నీ వృధా మాటలకు నేను వినవాడను కాదు. పెక్కు మాటలాడవా చిక్కిపోయిన మాటవా, పెక్కు మాటలాడవా తగ్గిపోయే 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 మాటవా, ఇష్టమట్టి నల్లటి మరి నన్ను వేసి చూడు, పెక్కు మాటలాడవా తగ్గిపోయే మాటవా. బలాడున్నా నీ మురిచుంటివా, నాతో పెక్కు మాటలాడదావు, నీ వెళ్ళిపోము. నోరు ముయ్యవేలరా సున్నమయ్యదావురా, నోరు ముయ్యవేలరా సున్నమయ్యదావురా, ఇప్పుడు చూడరా, రే కోతి రమ్ము నాతో యుద్ధానికి. గంగపురాయేశుని తలపు శ్రీ పరమేశ్వరుని, గంగపురాయేశుని తలపు శ్రీ పరమేశ్వరుని, ఒక్క పోటు చేతు నిన్ను గప్పు